హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు, పూర్ణుడై రణమందు పోరవచ్చు. సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు, పూర్ణుడై రణమందు పోరవచ్చు. రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు, భోగ సౌభాగ్యముల్ చేయవచ్చు. రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు, భోగ సౌభాగ్యముల్ చేయవచ్చు. గగనమందున చుక్కలు లెక్కగొనవచ్చు, జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. గగనమందున చుక్కలు లెక్కగొనవచ్చు, జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు, చంద్రమండలమైన చేరవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు, చంద్రమండలమైన చేరవచ్చు. కాని దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి నిశ్చల ప్రశాంత నిలయుడై నిలువలేడు. కాని దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి నిశ్చల ప్రశాంత నిలయుడై నిలువలేడు. నిశ్చల ప్రశాంత హృదయుడై నిలువలేడు. భావము. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. తన సహజ స్వభావమైన నిశ్చల తత్వం నుంచి ఒక్క అడుగు పక్కకు జరిగితే చాలు, మానవుడు బహిర్ముఖమై ఇంతింతై వటుడింతై అన్నట్లు పూర్తి బహిర్ముఖమయ్యి ప్రపంచాన్ని జయించగలడు. భోగాలు రాజ్యాలు సంపాదించి అనుభవించగలడు. చివరికి చంద్రమండలం పైన కూడా ఇల్లు కట్టగలడు. కానీ తన లక్ష్యం అయిన ముక్తి కోసం మళ్ళీ శమము దమముతో కూడిన సాధన చతుష్టయ సంపత్తి సంపాదించి అంతర్ముఖుడై నిశ్చలుడవడం అత్యంత కష్టం. శివజ్ఞాన ప్రదాయిని దక్షిణామూర్తి రూపిణి అయిన అమ్మ అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. మనలని కడతేర్చటానికే దైవం సద్గురువుగా దిగివచ్చారు. సద్గురువుపై పూర్ణ విశ్వాసంతో, తనపై నమ్మకంతో మానవత్వం నుంచి దైవత్వానికి, అనంతరం ముక్తికి పరిణామం చెందడమే మానవ జీవిత లక్ష్యం. ఇకనైనా అంతర్ముఖ ప్రయాణం మొదలుపెట్టి భవసాగరాన్ని దాటేయండి అని స్వామి ఉపదేశిస్తున్నారు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ సాయిరామ్.